హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నా పేరు రహమతుల్లా, కర్నూలు జిల్లా, ఎన్టీఆర్ బిల్డింగ్, కల్లూరు మండలం. సార్ చంద్రబాబు నాయుడు సార్, దయచేసి మీరు ఒకటి ఆలోచించండి. కులాలు మతాలని నాకు ప్రభుత్వం నుంచి పట్టా ఇచ్చినారు. ఏ కుక్కలపాడులో సామ్లు అనే తోడు ఆయన సిపిఎం పార్టీలో పని చేస్తానని చాలామంది కూడా మోసం చేసి అందరినీ కబ్జా చేసి పట్టాలు. ఇప్పుడు ఏమన్నా అంటే ముస్లిమ్స్లకి మేము ఇయ్యము, ఎవరు చెప్పుండో చెప్పపు అని అంటున్నాడు సిపిఎం ఓడు సామ్లు అని. దయచేసి జిల్లా కలెక్టర్కి కూడా నేను అర్జీ ఇచ్చాను. జిల్లా కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోకుండా, నాగలాపురం ఎస్ఐ యాక్షన్ తీసుకోకుండా, కేసు చేయకుండా వాళ్ళతో మాట్లాడి ఏదో చెప్తాను పోనీ అని వాళ్ళతో ఇది చేసి ఇప్పుడు వరకు 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎస్ఐకి ఇచ్చినాను లెటరు, ఎంఆర్ఓకి కూడా ఇచ్చాను, తలారి కూడా ఇచ్చాను. చూడండి, ఇది గవర్నమెంట్ పట్టా ఇచ్చినది. చూడండి, ఇది గవర్నమెంట్ పట్టా చూస్తున్నారా? ఇది గవర్నమెంట్ పట్టా ఇచ్చినా కూడా ఇది కలెక్టర్ది కూడా చెల్లది అని అంటున్నారు. కలెక్టర్ డమ్మీ కలెక్టర్ అంట, ఎంఆర్ఓ డమ్మీ ఎంఆర్ఓ అంట. వాళ్ళకే పిలుచుకొని పోయి నేను వాళ్ళతో మాట్లాడాలంట. కలెక్టర్కి ఎంఆర్ఓని పిలుచుకొని పోవాలంట. ఇది ఎంత న్యాయం ఉంది? సిపిఎం వాళ్ళకి ఎట్లా మీరు బుద్ధి చెప్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కబొట్టు స్థలాలు కబ్జా చేసి, పేదోళ్ళ స్థలాలు కబ్జా చేసి, పేదోళ్ళని రోడ్ల మీద తెచ్చి వాళ్ళకి తిప్పి చంపేయాలని వీళ్ళు చూస్తున్నారు ఈ సిపిఎం వాళ్ళు. దయచేసి కర్నూలు ఎస్పీ, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, దయచేసి మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనిగా కోరుతున్నాను. ఇది మేము ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా అర్జీ తీసుకోవడం లేదు. ఇది చూడండి, ఇది కూడా ప్రభుత్వం ఇచ్చినదే. కావాలంటే మీకు చూపెడతాను. ఇది కూడా ప్రభుత్వం చూడండి, ఇది కూడా ప్రభుత్వం ఇచ్చినదే. ఇది ఎంఆర్ఓ ఇచ్చిన, కలెక్టర్ ఇచ్చిన, ఎమ్మెల్యే ఇచ్చిన, ఎమ్మెల్యే మేడం మాట కూడా గౌరవం ఇవ్వకుండా, ఎమ్మెల్యే మేడం గారికి కూడా గౌరవం ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిపిఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్థలాలు కబ్జా చేసి, పేదోళ్ళ స్థలాలు కబ్జా చేసి, ఒక్కబొట్టుల స్థలాలు కబ్జా చేసి, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్లు అని ఇది గొలవాట పెడుతున్నారు వాళ్ళు. నువ్వు ఎవరు చెప్పుండో చెప్పకు అని అంటున్నారు. జిల్లా కలెక్టర్ అర్జీ ఇచ్చాను, ఎంఆర్ఓ సార్కి ఇచ్చాను, ఆర్టీఓ సార్కి ఇచ్చాను. ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు వీళ్ళ మీద? ప్రభుత్వం సార్, చంద్రబాబు నాయుడు సార్, నారా లోకేష్ గారండి, పవన్ కళ్యాణ్ గారండి, కర్నూలు జిల్లా కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్టీఓ సారు, ఎస్ఐ సారు యాక్షన్ తీసుకోవాలనిగా నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే నాది ఒకందని కాదు, చాలా పేదోళ్ళ మందిది కూడా కబ్జా చేసి పెట్టుకున్నారు వీళ్ళు. స్థలాల మీద జెండాలు పాతడము, మాది స్థలం అనడము, ముస్లిం హిందువులు అని కొట్లాటాలు పెట్టడము. లాస్ట్ కలెక్టర్కు కూడా ఇచ్చాను, ఇట్లా అబ్జెక్షన్ చేస్తున్నారు, ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్లు అని అంటున్నారు, ఈ కులాల మతాల్లో తీసుకొని వస్తున్నారు మేడం అని కూడా చెప్తే కూడా కలెక్టర్ యాక్షన్ తీసుకోలేదు, ఎంఆర్ఓ యాక్షన్ తీసుకోలేదు, ఆర్టీఓ సార్ కూడా పలకడం లేదు, ఎస్ఐ సార్ కూడా కేసు చేయడం లేదు. దానికి కర్నూలు జిల్లాలో కల్లూరు మండలంలో దయచేసి చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు, నారా లోకేష్ గారు సార్ అండి, దయచేసి, ఎందుకంటే నేను ఆటో తోలడము, బతకడమే నాకు తెలుసు. అందరినీ చాలామందిని నేను సేవ్ చేస్తూనే ఉంటాను. ఏమనగా అంటే వీళ్ళు నాకే ఇట్లా చేస్తే చాలామంది పేదోళ్ళు ఉంటారు, వాళ్ళది ఎట్లా ఉంటుంది పరిస్థితి? కులాల మతాలని వీళ్ళు కొట్లాటాలు పెట్టి సిపిఎం వాళ్ళు నువ్వు ఎవరు చెప్పుండో చెప్పుకోపో అని అంటున్నారు. జిల్లా కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేని తీసుకోపోయి వాడు జెండాలు మోసేవాని కాడ తీసుకోపోయి కూర్చోబెట్టాలంటాను నేను. నాతో అయ్యే పనేనా? మీరే చెప్పండి. ప్రజలు ఒకటే ఆలోచించాలా. సిపిఎం వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళు మసీద్ల స్థలాలు,
దేవాల స్థలాలు, చర్చుల స్థలాలు కబ్జా చేసుకొని వీళ్ళు అమ్ముకొని తింటున్నారు. ఒకరిని 6 స్థలాలు ఉన్నాయి. ఆయన కూడా ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది వాళ్ళకి స్థలాలు? ఆధార్ కార్డులో కనపడదా వాళ్ళకి ప్రభుత్వానికి? ఒక్కరి మీద 6 స్థలాలు ఉన్నాయి. దయచేసి కలెక్టర్ని, ఎంఆర్ఓ సార్ని, ఆర్టీఓ సార్, ఎస్ఐ సార్, డిఎస్పి సారు, ఎస్పీ సారు ఆలోచించి ఈ కులాల మతాల్లో కొట్లాటలు పెడుతున్నారు. దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ అయినా కానీ ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఒక్కని కానీ కాదు, చాలామందిని అక్కడ చేస్తున్నారు వీళ్ళు. సిపిఎం వాళ్ళు ఒక్బోట్ స్థలాలు, చర్చు స్థలాలు, మసీద్ల స్థలాలు, దేవాలయాల స్థలాలు అంతా కబ్జా చేసి జెండాలు బాతి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రాజకీయం ఆడుకుంటున్నారు. దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా. ఆయన పేరు శ్యామ్లు. నా స్థలం మీద కబ్జా చేసి ఎవరు చెప్పకుండా చెప్పుకోపా అని అంటున్నాడు. దయచేసి కలెక్టరు, ఎంఆర్ఓ సార్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీకు అప్లికేషన్ ఇచ్చినా కూడా మీరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ రోజుకి 8 నెలలు అవుతుంది వాళ్ళకి. దయచేసి ఎస్పీ సార్, డిఎస్పీ సార్, కర్నూలు డిఎస్పీ సార్, ఎస్పీ సార్, కలెక్టర్ మేడం ఆలోచించని కులాల మతాల్లో కొట్లాటలు పెడుతున్నారు. ఆలోచించి ముస్లిమ్స్లని న్యాయం చేస్తారా, హిందువులని న్యాయం చేస్తారా, క్రిస్టియన్స్లని న్యాయం చేస్తారా? మీరు జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కులాల మతాల్లో తీసుకొని వస్తున్నారు. దయచేసి అట్లా కులాల మతాల్లో తీసుకువచ్చిన వాళ్ళని యాక్షన్ తీసుకోండి అని జిల్లా కలెక్టర్ని నేను అడుగుతున్నాను. ఒక జిల్లాకి కలెక్టర్ ఉన్నారు. ఎందుకంటే నేను అడగడం పెద్ద పని కాదు. నేను మాట్లాడితే ఉండయా నేను మాట్లాడుతున్నా కదా అంటారు. మీరు ఉన్న వాళ్ళకి పట్టించుకోవడం, లేని వాళ్ళని లైన్లో నిలబెట్టడం చాలా తప్పు మేడం, కలెక్టర్ మేడం గారండి. దయచేసి పేదోళ్ళని న్యాయంగా చేయండి. మీరు ఒక వికలాంగుడు న్యాయం చేస్తారని మీ కాడ వస్తారు. ఒక వికలాంగుడు స్థలం మీద కబ్జా చేసినాడు సామ్లు అనేతోడు. ఒక వికలాంగుడు 8 నెలల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. నాగలాపురంలో కేసు ఇస్తే కేసు కూడా తీసుకోలేదు. దయచేసి మీరు ఆలోచించి కలెక్టర్ మేడము, ఆర్టీఓ సార్, ఎంఆర్ఓ సార్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనిగా నేను కోరుతున్నాను. సార్ చంద్రబాబు నాయుడు సార్ ఈ సిపిఎం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. ఈ జెండా మోసేతోలాగే 6 పట్టాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి ఆశలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతా పేదలవి, జనాలు డబ్బులు ఆక్కొని తిని జెండాలు పాతి కబ్జా చేసి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా సీఎం సార్ని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్కి, నారా లోకేష్ సార్కి, అలా అందరికీ జనాలని చూస్తున్న అందరికీ నమస్కారాలన్న. ప్రజలు ఏం చేయాలంటే మీరు హిందూ ముస్లిమ్స్ అని కాదన్న, అందరూ ఒకటే. ఏమంటే వీళ్ళు పార్టీ నాయకులు చెంచగాలు ఏం చేస్తున్నారంటే కులాల మతాల్లో తెచ్చి వీళ్ళ స్థలాలు కబ్జా చేయడము, అన్నీ కబ్జా చేయడము. మేము ఒక తిక్కోళ్ళక కలెక్టర్ ఆఫీసు, పోలీసు వాళ్ళ కూడా తిరుగుతున్నాము. దయచేసి ఎవరైనా కానీ న్యాయం చేయండి. జై భీమ్, జై సంవిధాన్.